నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశం ఏపీ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని శాఖల మంత్రులందరూ కూడా తొలి క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్కి 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు తొలి క్యాబినెట్లోనే చాలా కీలక అంశాలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మరి ఎన్నికలలో సూపర్ 6 పథకాలకి ఆమోదం చెప్పే విధంగా కూడా చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి సూపర్ 6 అంటే చాలా పథకాలు ఉన్నాయి. గ్యాస్ కానీ, ఉచిత బస్సు కానీ, అమ్మకు వందనం కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలంటే ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు ఉండాలి. అవన్నీ చేయడానికి కూడా మరి క్యాబినెట్లో మంత్రులందరూ కూడా చర్చించి మరి తొలి క్యాబినెట్లో మరి ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కన సిఎస్ గారి పక్కన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు నారా లోకేష్ గారు. మరి చాలామంది కొత్త మంత్రులు వచ్చారు, దాదాపుగా 10 మంది వరకు. వారికి శాఖల మీద ఇంకా పట్టు అవసరం ఉంది. అసలు క్యాబినెట్లో ఏ అంశాలని ఎలా మాట్లాడాలి, ఏ అంశాలు తీసుకొచ్చినప్పుడు, ఏ అంశాల మీద క్యాబినెట్లో చర్చించేటప్పుడు మంత్రిగా ఆ శాఖకు సంబంధించిన విషయాల మీద క్యాబినెట్లో సీఎం సమక్షంలో చర్చించాలి. ఈ శాఖలో ఇది ఉంది, ఈ శాఖకి ఇలా చేయాలి, ఈ శాఖలో ఎంత అమౌంట్ అవసరం అవుతుంది, పలానా చోట ఈ వర్క్ చేయాలని ఒక అవగాహనతో మంత్రులు, అంటే సీనియర్ మంత్రులు అయితే చెప్పనవసరం లేదు, కొత్తగా వచ్చిన మంత్రులకి కొంత అవగాహన అవసరం ఉంటుంది. మరి ఏదేమైనా వాళ్ళ చాలా కీలకమైన అంశాలు చంద్రబాబు గారు తొలి క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మెగా డిఎస్సి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. 16,347 టీచర్ పోస్టులని డిసెంబర్ 10వ తేదీ లోపున ఫిల్ చేయాలని చెప్పి మరి క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకోబోతున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో పూర్తిగా వాటిని రిమూవ్ చేశారు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్ళా అన్నా క్యాంటీన్లు కొనసాగించడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు క్యాబినెట్లో చర్చిస్తున్నారు. అదేవిధంగా ఉపాధి, అంటే అందరికీ ఇప్పుడు ఉద్యోగాలు సాధ్యపడదు కాబట్టి ఉపాధి, స్కిల్ డెవలప్మెంటు, వాటి మీద వాళ్ళ శిక్షణ ఇవ్వడం, శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలకి ప్రిపేర్ చేయడం, మరి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా కీలకం ఇవాళ. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చాలా కలిసి వచ్చిన అంశం. ఇది గత ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఎవరికి భూములున్నా వారి భూముల మీద జగన్ గారి ఫోటోలు పెట్టి బుక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవారు భూ యజమానులకి. మరి ఆ భూ యజమానులు మీకు సంబంధించిన బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండడం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఈ భూములు కూడా మీకు తెలియకుండా ఆయా బ్యాంకుల్లో తాకట్టు పెట్టే అవకాశం ఉందని చెప్పి గత ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తీరుతో ప్రజల్లో కూడా పెద్ద మార్పు కనిపించింది. ఆ మార్పే టీడీపీ విజయానికి దోహదపడిందని చెప్పాలా. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా రద్దు చేస్తానని చెప్పి ప్రకటించారు మొన్నే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున. మరి వాళ్ళు అదేవిధంగా దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదేమైనా తొలి క్యాబినెట్లో చాలా ప్రాధాన్యత కొన్ని అంశాలు, ఎన్నికల హామీలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఏదేమైనా ఒక తొలి క్యాబినెట్లో ఎలాంటి కీలక అంశాల మీద ఒక ఏకాభిప్రాయానికి వస్తారు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఆదాయం, మరి ఖర్చులు, మరి హామీలు ఇవన్నీ అమలు అవ్వాలంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడ్జెట్ సరిపోతుందంటే చాలదని చెప్పడానికి అవకాశం ఉంది. మరి కేంద్రం నుండి రకరకాల పద్దుల రూపంలో నిధులు తెచ్చుకోగలిగితేనే మరి కొంత అడ్జస్ట్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్కు ఉన్న బడ్జెట్తోనే సాధ్యమయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు బట్టి
కేంద్రంతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి నిధులు ఏ విధంగా తేబోతున్నారు అనేది రానున్న రోజులు తేలే అవకాశం ఉంది. తొలి క్యాబినెట్లో ఎలాంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారో మరి ఈరోజు మధ్యాహ్నానికి సమాచార శాఖ మంత్రి క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశాల మీద చెప్తారనేది చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.